సో డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం ఎరేజర్ టూల్ వరకు చెప్పుకోవడం అనేది జరిగింది. ఓకే, సో ఇప్పుడు గ్రేడియంట్ టూల్ గురించి నేను మీకు చెప్తాను. సో ఇక్కడ చూడండి, న్యూ ఫైల్ తీసుకుంటాను. ఓకే, దీంట్లో ఏదో ఒక ఫైల్ని తీసుకుంటున్నాను. ఇవన్నీ అక్కర్లేదు, తీసేశాను. ఓకే, వాటి గురించి కూడా మనం మళ్ళీ తెలుసుకుందాం. సో ప్రస్తుతానికి ఇది వినండి. సో గ్రేడియంట్ టూల్కి మీకు షార్ట్కట్ వచ్చేసి జీ అండి. ఓకే, సో జీ పై క్లిక్ చేశారంటే మీరు గ్రేడియంట్ టూల్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ గ్రేడియంట్ టూల్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఇది ఏంటంటే, మీరు గ్రేడియంట్ని ఎడిట్ చేయాలనుకుంటే, అంటే కలర్స్ని ఇవ్వాలనుకుంటుంటే, ఇక్కడ గ్రేడియంట్ అంటే ఏంటండి, మల్టీ కలర్ అనమాట. ఓకే, ఒక బ్యాక్గ్రౌండ్లో మల్టీ కలర్ని ఐ మీన్ ఫోర్గ్రౌండ్ టు బ్యాక్గ్రౌండ్ని యూజ్ చేసి మల్టీ కలర్స్ని మీరు ఒక లేయర్లో ఇవ్వడాన్నే గ్రేడియంట్ అని చెప్పేసి చెప్తారు. ఓకే, దీని గురించి మళ్ళీ మనం వివరంగా తెలుసుకోవచ్చు, కానీ ప్రస్తుతానికి సింపుల్గా వినండి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇలా తీసుకుంటాను. సో గ్రేడియంట్ టూల్ అనేది నేను యాక్టివేట్ చేశాను. ఇక్కడ ఇది ఫోర్గ్రౌండ్, అలాగే ఇది బ్యాక్గ్రౌండ్ కదా. సో ఇక్కడ ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ని బట్టి ఇక్కడ డిఫాల్ట్గా ఈ కలర్ అనేది ఏర్పడడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఉంది కదా, సో అలా వచ్చింది. సో ఇప్పుడు చూడండి, ఇలా డ్రా చేశాను అనుకోండి. సో ఇలా ఆ గ్రేడియంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో మొత్తం లేయర్ మొత్తం అది ఆక్యుపై చేసేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను కలర్ సెట్ చేసినట్లయితే ఇక్కడ ఆటోమేటిక్గా ఆ కలర్ అనేది సెలెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇలా వస్తుంది అనమాట. ఓకే, మీరు కింద నుంచి పైకి డ్రా చేసినట్లయితే వైట్ అనేది పైకి వస్తుంది, లేదా వైట్ అనేది కిందకు వస్తుంది. ఓకే, సో సైడ్ నుంచి అలాగే రైట్ టు లెఫ్ట్, సో ఇలా మీరు చేయొచ్చు అనమాట. ఇక్కడ మోడ్ అనేది చూడండి, డిజాల్వా, డార్కెనా, నార్మలా ఏది అనేది మీరు చూసుకోవచ్చు ఇంకా. ఓకే, సో వీటి గురించి ఇప్పుడు ప్రస్తుతానికి తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. ఓకే, సో రివర్స్లో పెట్టారనుకోండి ఇలా. ఓకే, రివర్స్లో అంటే రివర్స్లో అవుతుంది అనమాట. ఓకే, సో పెద్ద తేడా ఏముండదు. ఇప్పుడు రివర్స్లో పెట్టారనుకోండి, ఇలా అన్నప్పుడు వైట్ అనేది పైకి వచ్చేస్తుంది. సో ఇక్కడ మీకు తెలుస్తూనే ఉంటుంది చూడండి. ఓకే, గ్రేడియంట్ని రివర్స్ చేయవచ్చు, లేదా మీరు డ్రా చేయడమే రివర్స్లో చేసుకోవచ్చు. సో అదేం పెద్ద విషయం కాదు కాబట్టి వదిలేయండి. ఓకే, సో ఇక్కడ మరిన్ని ఆప్షన్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇలా చేస్తే మీకు ఇది ట్రాన్స్పరెంట్ అన్నమాట. ఓకే, సో ఇది యాక్చువల్లీ ఇప్పుడు అర్థం అవ్వదు, మీరు లేయర్స్ గురించి నేర్చుకున్న తర్వాత దాని గురించి ఈజీగా మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే, ఇది మొత్తం బ్లాక్ కలర్ తోటి నింపేశాను. ఎలా నింపేశానంటే, ఫిల్ విత్ ఫోర్గ్రౌండ్ కలర్, ఆల్ట్ బ్యాక్ స్పేస్ అనమాట. ఓకే, సో దీని గురించి కూడా నేను మళ్ళీ మీకు చెప్తాను, ప్రస్తుతానికి వినండి. సో ఇప్పుడు ఒక కొత్త లేయర్ని నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ ఏ న్యూ లేయర్, దీనిపైన క్లిక్ చేస్తే ఒక కొత్త లేయర్ అనేది క్రియేట్ అయింది. లేదా ఇక్కడ లేయర్లోకి వెళ్ళి న్యూ లేయర్, షిఫ్ట్ కంట్రోల్ ఎన్. ఓకే, దాని షార్ట్ కట్ వచ్చేసి. సో ఇక్కడ మళ్ళీ నేను లేయర్స్లో మీకు దీని గురించి పూర్తిగా చెప్తాను. ప్రస్తుతానికి మీరు షార్ట్ కట్లో నేర్చుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, సో ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనం ఏది సెలెక్ట్ చేసుకున్నామో, ఒకటేమో ట్రాన్స్పరెంట్, ఒకటేమో బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, సో ఇక్కడ చూడండి, సో ఏంటంటే ఇక్కడ ట్రాన్స్పరెంట్ ఉన్నంత వరకు అది ఏ కలర్ లేకుండా ఓన్లీ ఇలా బ్లెండ్ అయిపోయింది అనమాట. ఓకే, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అదే అర్థమవుతుంది. ఓకేనా, సో ఇక్కడ చూద్దాం, మరిన్ని కలర్స్ ఉన్నవి, వీటిని అన్నిటినీ మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, మీరు డ్రా చేసే విధానాన్ని బట్టి అది
దాని లెంత్ కూడా మారుతుందన్నమాట. ఓకే. దాని లెంత్ కూడా మారుతుంది. ఓకేనా? సో, ఇలా మీరు ఏ యాంగిల్‌లో దాన్ని డ్రా చేస్తే అదే యాంగిల్‌లో మీకు గ్రేడియంట్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ పక్కనున్న ఆప్షన్స్‌ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే రేడియల్ గ్రేడియంట్ అంట. చూడండి. సో, ఇలా ఒక సర్కిల్ అనేది క్రియేట్ అయ్యి ఆ గ్రేడియంట్ అనేది అప్లై అవుతుంది ఈ టైప్‌లో. సో, ఇది చూసినట్లయితే ఈ టైప్‌లో. ఓకే. సో, దీన్నేమంటారు? దానిపైన మీరు మీ యొక్క మౌస్ కర్సర్‌ని ఉంచినట్లయితే అది తెలిసిపోతుంది. యాంగిల్ గ్రేడియంట్. ఓకే. సో, ఇదొక టైప్ ఆఫ్ గ్రేడియంట్. అలాగే ఇదో టైప్ ఆఫ్ గ్రేడియంట్. ఓకే. సో, మీకు తేడా అర్థమైందా అండి? ఫస్ట్ దానికి దీనికి ఇలా చూడండి. మీరు ఎక్కడైతే డ్రా చేస్తున్నారో అది అక్కడ కలర్ వచ్చేస్తుంది. మిగిలింది కలర్ రాకుండా పోతుంది. ఓకే. సో, అదనమాట. ఇక్కడ చూడండి. ఇదో టైప్ ఆఫ్ గ్రేడియంట్. సో, ఇది డైమండ్ గ్రేడియంట్, ఇది రిఫ్లెక్టెడ్ గ్రేడియంట్, యాంగిల్ గ్రేడియంట్, రేడియల్ గ్రేడియంట్, లీనియర్ గ్రేడియంట్. ఓకే. సో, ఇదేంటంటే మీకు ఇక్కడ దీని పేరు కంటే కూడా దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందనేది మీకు తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, అది గుర్తుంచుకుంటే బెటర్‌గా ఉంటుంది. ఓకే. సో, నెక్స్ట్ స్టెప్‌కి వెళ్దాం. సో, గ్రేడియంట్‌లో మీకు పెయింట్ బకెట్ అని ఉంటుంది. ఓకే. సో, ఇక్కడ చూడండి ఫోర్‌గ్రౌండ్ అంటే మీకు ఈ యొక్క కలర్ అనేది నిండిపోతుందనమాట. ఓకే. సో, ఇక్కడ సింగిల్ కలర్‌ని సెలెక్ట్ చేస్తూ అది పనిచేస్తుంది. ఒకవేళ మీరు ప్యాటర్న్ అనేది తీసుకున్నారనుకోండి. ఇక్కడ ఉన్నటువంటి ప్యాటర్న్‌తో అది నిండిపోతుందనమాట. ఓకే. సో, ఇప్పుడు మీకు ఇది అర్థం కావాలంటే ఇలా కాకుండా ఓకే. సింగిల్ కలర్‌ని ఎలా మారుస్తుంది అనేది మీకు అర్థం కావాలంటే ఏం చేద్దామంటే ఒక డిఫరెంట్ కలర్‌ని సెలెక్ట్ చేసుకుందాం. నేను ఈ ఇమేజ్‌ని ఓపెన్ చేశాను. ఓకే. సో, ఏంటంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఒక కలర్‌ని ఈ కలర్‌తో ఇక్కడ ఉన్నటువంటి ఏ కలర్‌నైనా మీరు నింపేయొచ్చనమాట. ఓకే. ఇదంతా సింగిల్ లేయరు. ఓన్లీ ఒక లేయర్ మాత్రమే ఉంది. అయితే మనం ఏం చేయొచ్చంటే ఇక్కడ కలర్‌ని సింగిల్ కలర్‌ని సెలెక్ట్ చేస్తూ అది దాని యొక్క కలర్‌ని ఇక్కడ ఉన్నటువంటి ఫోర్‌గ్రౌండ్ కలర్‌తో నింపేస్తుందనమాట. ఓకే. సో, చూడండి. మీరు ఈ బ్లూ కలర్‌ని బ్లాక్ కలర్ చేయాలనుకోండి. ఓన్లీ 1 క్లిక్‌తో అది చేంజ్ అయిపోతుంది. అబ్జర్వ్ చేసారా? చూడండి. దీని కలర్ ఇక్కడ కలర్ చేంజ్ చేస్తూ ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు ఆ కలర్ అనేది అప్లై అయిపోతుందనమాట. ఓకే. సో, చూడండి. సో, ఇలా మీరు రకరకాల ప్రయోగాలనేవి చేయొచ్చనమాట దీంతో. ఓకే. సో, ఈ యొక్క పెయింట్ బకెట్ టూల్‌తో మీరు ఇలాంటి ఒక సింగిల్ కలర్‌ని సెలెక్ట్ చేసుకుంటూ మనం దానికి కలర్ ఫిల్ చేయవచ్చు. అయితే ఒక విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇలాంటి కలర్స్ అనేవి అంటే సింగిల్ కలర్ ఎక్కువగా ఒక థిక్ కలర్స్‌తో ఉన్నటువంటి సర్కిల్స్ లేదా స్క్వేర్స్ లేదా ఏదైనా సరే ఓకే. ఆహ్, ఒక సింగిల్ కలర్ అనేది పర్ఫెక్ట్‌గా ఎక్కడైతే సెలెక్ట్ అవ్వగలుగుతుందో అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక సింగిల్ కలర్ ఇది. సో, మార్చడం అనేది మనకు చాలా సింపుల్ అన్నమాట. ఓకే. మార్చడం అనేది మనకు చాలా సింపుల్. కాబట్టి ఇక్కడ ఇది మారిపోతుంది. లే అలా కాకపోతే మీకు అది పని చేయకపోవచ్చనమాట. ఓకే. సో, ఎందుకు ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ఈజీగా మీకు ఆ కలర్ అనేది చేంజ్ అవుతుంది గదా! ఓకే. ఇక్కడ రెడ్ కలర్ తీసుకుంటాను చూడండి. ఇక్కడ ఒక సింగిల్ కలర్‌ని మీరు ఈజీగా మార్చగలుగుతున్నారు. మరి ఇలాంటి ఒక ఇమేజ్‌ని తీసుకొని మీరు కలర్‌ని రీప్లేస్ చేయాలంటే చూడండి. చూడండి ఎలా వస్తుంది? ఇది ఇలాంటి ఇమేజెస్‌లో పనిచేయదనమాట. ఓకే. సో, ఏంటంటే ఓన్లీ ఇక్కడ దీనికి దీన్ని అర్థం చేయించడం ఏంటంటే
ఇలాంటి ఒక కలర్స్ ఉన్నప్పుడు మాత్రమే మీకు ఈ టూల్ని యూజ్ చేయడం సాధ్యమవుతుంది. పెయింట్ బకెట్ టూల్, దీనికి కూడా షార్ట్ కట్ వచ్చేసి జీనే. ఓకే, సో సింగిల్ కలర్ని మీరు ఒక కలర్తో ఫిల్ చేయాలనుకుంటే మీరు ఈ పని చేయవచ్చు, లేదా ప్యాటర్న్ ద్వారా కూడా మీరు ఫిల్ చేయవచ్చు. ఓకే, ఇక్కడ ప్యాటర్న్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ని తీసుకొని మీరు దాన్ని ఫిల్ చేసే ప్రయత్నం కూడా చేయవచ్చు. కానీ ఇది ఎక్కువగా యూజ్ చేయడం అనేది జరగదు నాకు తెలిసి, ఎందుకంటే మేము చాలా తక్కువ యూజ్ చేస్తాం కాబట్టి చెప్తున్నాను. ఓకే, సో నాకు తెలిసి ఏ ప్రొఫెషనల్ ఫోటోషాప్ ఎడిటర్ కూడా, లేదా ఒక ఫోటో స్టూడియో ఎడిటర్ కూడా దీన్ని ఇంతగా యూజ్ చేయడనమాట. ఓకే, ఐ మీన్ పెయింట్ బకెట్ టూల్ అనేది పెద్దగా యూజ్ చేయనవసరం లేదు. ఓకే, సో గ్రేడియంట్ అండ్ పెయింట్ బకెట్ టూల్ని గురించి మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకున్నాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే టాలరెన్స్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు ఇక్కడ మార్చి చూసుకోవడం ద్వారా మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ నేను 100 చేస్తున్నాను, చూడండి 100 చేశాను. సో చూడండి, సో ఇలా చేసేస్తున్నాను. సో ఇది కంట్రోల్ ఏ సెలెక్ట్ చేసేసి మొత్తం సింగిల్ కలర్ చేసేసి మీరు ఈజీగా నింపేయచ్చు అనమాట. ఓకే, సో ఇలా మీరు గ్రేడియంట్ అండ్ పెయింట్ బకెట్ టూల్స్ని యూజ్ చేయవచ్చు అనమాట. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో మీ ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కానీ షేర్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.